అందరు అభిమానంతో ఇంత దూరం వచ్చి ఆ పక్క నుంచి మా అక్కలందరూ కూడా వచ్చిండ్రు, మా తమ్ముడు వచ్చిండు చూసిపోదామని. ఎందుకంటే నేను కూడా గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా చుట్టాల్లో మా దగ్గరలో ఇక్కడ ఉండేటోళ్ళందరూ. మీ అందరికీ పేరు పేరున మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోవచ్చు. మీ అభిమానం నా ఎంబడి ఉన్నది, మీ ఆశీర్వాదం నా ఎంబడి ఉన్నది. ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించి అభయస్థం ద్వారా 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో అన్నిటిని అమలు చేస్తాం. ఇప్పటికే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పించినాం. ఇప్పటికి దాదాపుగా 24 కోట్ల ఆడబిడ్డలు ఈరోజు బస్సుల్లో ప్రయాణం చేసిండ్రు. ఆర్టీసీ నష్టాలలో ఉండి కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దాని నుంచి ఇప్పుడు లాభాల వైపు నడుస్తుంది. మా పొన్నం ప్రభాకర్ గారికి మంత్రిగా అత్యధికంగా లాభం ఈరోజు ప్రభుత్వంతో వచ్చింది. ఈ ప్రాంతంలో ఆర్టీసీ కార్మికులు ఎక్కువ ఉంటారు. మీ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల రూపాయలు వైద్య సౌకర్యాన్ని అందించడానికి మా ప్రభుత్వం ఈరోజు పేదలకు అందిస్తున్నది. మొన్నటికి మొన్న 500 రూపాయలకి ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఇదే కాకుండా 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని, ఇంటికి కూడా పేదవాళ్ళ ఇళ్లల్లో వెలుగులు నింపాలి, వాళ్ళ ఇంట్లో కరెంటు ఉండాలి అని చెప్పి పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినాం. 11 తారీఖు రోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టించాలన్న ఆలోచనతోని భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఆశీర్వాదం తీసుకొని 11 తారీఖు నాడు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. అంటే ఏదైతే మాట ఇచ్చినామో ఉన్న సమస్యలను చిక్కుమిళ్లను విప్పుకుంటూ ఒకటొకటిగా పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మా ప్రయత్నం చేస్తుంది. మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి 4 కోట్ల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉన్నది. మీరు అండగా నిలబడండి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు, స్థానిక నాయకత్వానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.